సర్పంచ మధ్య వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే గౌరవనీయులు పాలక మండలి సభ్యులు గౌరవనీయులు వైస్ చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామచంద్ర రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఐల రాజలింగం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ఎం బాగారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ దండ రాజన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ మెగావత్ సంగీతే గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ జ్ఞానది గంగారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వంక దేవకర్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వెంకటేశ్వర గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సాయినేని వెంకటేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఐడిపిఎస్ చైర్మన్ శ్రీ తారకేశ్వర నాయక్ గారిని సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ క్షమించాలి. మహమ్మద్ ఇసాక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ మల్లేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఎల్కేటి నరేందర్ కుమార్ గారు పాలక మండలి సభ్యులు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ కొత్తరాజు రామకృష్ణ గారు వారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీ బందీపూర్ గారికి. అలాగే శ్రీమతి ఎస్ గన్ను గారు సహాయ సంచాలకులు మార్కెటింగ్ శాఖ నిజామాబాద్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పి ప్రదీప్ కుమార్ గారు సహాయ సంచాలకులు వ్యవసాయ శాఖ నిజామాబాద్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు శ్రీమతి దండు నీతు కిరణ్ గారు మేయర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు గడుపు గంగాధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరూ చెప్పండి మధ్య వారిని సైన్యంగా మనవి చేస్తున్నాం. అన్నా క్షమించాలన్నా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మార్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టెల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అండ్ సెక్రటరీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రజాప్రతినిధులు బంద వస్త్రం గారు, శంకరప్ప గారు, మున్సిపల్ సారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నూతనంగా ఎన్నికైనటువంటి ముప్ప గంగారెడ్డి గారికి ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి మీ చెప్పండి దానితో అన్నది ఒక్కసారి మరి నిజంగానే పూర్వ వైభవం మన నిజామాబాద్ జిల్లాకు వచ్చిందేమో అనిపిస్తుంది. ఈరోజు దాదాపు 15 సంవత్సరాల తర్వాత గౌరవనీయులు పెద్దలు మరి రాజకీయ దురంధరులు గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మధ్యలో ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున సహాయ సంచాలకులు మార్కెటింగ్ శాఖ శ్రీమతి ఎస్ గంగు గారు పెద్దలు ఈరోజు ముఖ్య అతిథి శ్రీ గౌరవనీయులు శ్రీ గుంటూరు సుదర్శన్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి అంటే మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి గౌరవనీయులు ముప్ప గంగారెడ్డి గారికి మరియు మన ప్రియతమ నాయకులు శ్రీ పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారికి అలాగే మన గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారికి గజమాలతో సత్కరిస్తున్నారు. అలాగే మార్కెట్ కమిటీ తరఫున మరి వచ్చినటువంటి అతిథులందరూ కూడా కూడబోలతో సత్కారం ఉంటుంది. డిఎంఓ గారు మొదటిగా అన్న ఫోటో సెషన్ తర్వాత కొంచెం దయచేసి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మంచిగా చేసుకుందాం మన పండుగ ఇది. క్షమించాలి. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాం.
ఇప్పుడు గౌరవనీయులు మన బోధన శాసనసభ్యులు మన అమర అనుభవజ్ఞులు గౌరవనీయులు పెద్దలు బోధన శాసనసభ్యులు శ్రీ బొద్దులూరు సుదర్శన్ రెడ్డి గారికి పూలబొకేతో సత్కరించారు. అలాగే గౌరవనీయులు మన భూపతి రెడ్డి గారికి శాలువతో సత్కరించారు. ఇప్పుడు మాట్లాడవలసిందిగా డిఎంఓ గారికి గౌరవనీయులు గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి గారు వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం సార్, క్షమించాలి. మొదటిగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దం పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డిఎంఓ లంకు గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మిగతా వాళ్ళందరూ కూర్చోవాలమ్మా ప్లీజ్. మీరు కూడా కళాకారులు కిందికి తీయాలి ప్లీజ్. అను నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీనకు నిజామాబాద్నకు చైర్మన్గా నియమించబడ్డాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల సంక్షేమానికి మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు గౌరవ వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి పెద్దలు శ్రీ రామచంద్ర జగన్ గారిని ప్రమాణ స్వీకారం కోసం రామచందర్ జంగిటి కీర్తిశేషులు విఠల్ అను నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్నకు వైస్ చైర్మన్ గా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారము రైతుల సంక్షేమానికి మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవ సభ్యులు అందరూ మీ పేరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ మెంబర్గా గౌరవ సభ్యులుగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల సంక్షేమానికి మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్
ఈరోజు నూతన చైర్మన్గా ముప్ప గంగారెడ్డి గారు, అలాగే వైస్ చైర్మన్గా గౌరవనీయులు రామచంద్ర గారు మరియు పాలక మండలి సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు ఇప్పుడు జిల్లాలో వేల్పూర్ కమ్మరపల్లి కూడా ఇదే రోజు ప్రమాణ స్వీకారం ఉన్న సందర్భంగా పెద్దలు భూపతి రెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అక్కడికి వస్తాడు. ముందుగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని గారు వేల్పూర్ మండలానికి ముందుగా వెళ్లాల్సిన సందర్భంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు గోగల్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. దయచేసి అంతా నిమిషంగా పాటించాల్సిన కోరుతున్నాం. సార్ మాట్లాడతారు. నేటి సమావేశానికి వచ్చేసిన మిత్రుడు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు మన నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఓటు తీసుకున్న గంగారెడ్డి గారు, వైస్ చైర్మన్గా రామచంద్ర గారు మరియు వారి సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, ఇక్కడ చేసిన రైతు సోదరులకు, ప్రెస్ సోదరులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు రైతులు బాగుండాలి, స్వార్థాల కొరకు 10 సంవత్సరాలు ఏదైతే ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందులు తొలగించుకోవడానికి మరి 4 కాన్స్టిట్యూన్సీలను కొద్దిగైనా ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఉన్నప్పుడు మన నిజామాబాద్ మార్కెట్ కమిటీ సెకండ్ ఉండేది. మరి ఇప్పుడు కూడా చైర్మన్కు, వైస్ చైర్మన్కు, డైరెక్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేవలం మార్కెట్ కోడ్ చేయమని సరిపోదు. రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, హర్బల్ సైంటిస్టులు కానీ మన దగ్గర ఉన్నారు. మనకి ఏ సైన్స్ లో ఏ భూమిలో ఏ పంటలు పండితే దిగుబడులు పెరుగుతాయి, ఒక 4 గుంటలు ఎక్కువ వస్తాయనే ఆలోచన వారు మీరు కలిసి చేయాలి, పని చేయాలి. తప్పనిసరిగా నేను డైరెక్టర్లకు హెచ్చరిస్తా ఉన్నాను. ఎక్కడైనా కేవలం మరీ కాదు, అన్ని విధాలుగా పంటలు ఉంటేనే మనం అందరూ బాగుపడతాం. వారి ఆలోచన మేరకు తప్పనిసరిగా నేను ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో, స్టేట్ అధికారులతో కూడా డిస్కషన్ చేసి కాంప్రమైజ్ మన దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు చేయాలి? షుగర్ ఫ్యాక్టరీ పోయిన వాళ్ళు పని చేయలేక ఆ నడిచే ఫ్యాక్టరీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి దానికి కనీసం 300 కోట్లు బాకీ పెట్టించారు. మీ అందరి ఆలోచనల మేరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కానీ
తుమ్మల గారు మన వ్యవసాయ మంత్రి గారు వారితో డిస్కషన్ చేసి గత 60-70 సంవత్సరాలు ఉన్నది ఫ్యాక్టరీని ఈ సంఘాలను మూసేశారు. మనం ఎందుకు చేసుకోవాలి? నేను ఒకటే చెప్తా ఉన్నాను రైతులకు, దయచేసి మీరు కూడా ఆలోచించాలి భవిష్యత్తు. ఎందుకంటే ఆంధ్ర కంటే వేరే ప్లేస్ల కంటే మన దగ్గర హైదరాబాద్లో రికవరీ ఎక్కువ వస్తుంది. రికవరీ ఎక్కువ వస్తే షుగర్ ఎక్కువ వస్తుంది. నేను కూడా కొన్ని సైంటిస్టులతో మాట్లాడాను. 670 టన్నులు రావాలి. అయితేనే మేము షుగర్ పెడతాం. 60 టన్నులు వస్తే 2 లక్షల రూపాయలు వస్తాయి. 6 లక్షల కొట్టుడు తీసుకుపోవడం ఫ్యాక్టరీ వాళ్ళతో చేపిస్తాం. ప్లాంటేషన్ కూడా చేసాం, మిషన్లు వచ్చారు. ఈ విధంగా కొత్త కొత్త విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? మనం ఏం చేస్తే బాగుపడుతుంది? అటు పోతేనేమో ఉద్యోగాలు దొరకట్లేవు. ఉండవేమో మనకు జాతర ఒక్కనే చేస్తా ఉన్నాం. ఇది మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండదు. ఉద్యోగాలు ప్రయత్నించాలి. మనకి ఏదైతే ఇప్పుడు దుకాణం ఉన్నది, వాడు దుకాణం నడపడా లేదా? మందుల షాపు కానీ ఇంకో షాపు కానీ మీకు వైన్ షాప్ అంటే అర్థమవుతున్నాం. అవన్నీ నడుస్తాయి కదా. ఇప్పుడు అబ్బాయి నడుస్తాడు. ఇది మనది ఒక షాప్, మనది ఒక బిజినెస్. వ్యవసాయం మీద మనం ఆధారపడి ఉన్నాం. దాన్ని బాగా కాపాడుకుంటే కూరగాయలు కానీ ఇంకోటి కానీ బయటికి వెళ్ళి వస్తూ ఉన్నాయి. ఆలోచనలు లేవు. తప్పనిసరిగా నా పెద్దలు సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ టీవీలో పొద్దున వ్యవసాయం గురించి చెప్తాం, చాలా బాగుంటుంది. లోకల్ ఛానల్స్ వాళ్ళు కూడా మన రైతులకు దాని మీద మనం ఆధారపడి ఉన్నాం. వ్యవసాయం మీద దాన్ని ఎట్లా బాగుందంటే మనం అందరం బాగుంటాం. మనందరం బాగుంటే అన్ని బిజినెస్ బాగుంటాయి. ఆ విధంగా తప్పనిసరిగా మనం ఆలోచించాలి. వీళ్ళ వస్తు మీరు తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ చాదగా దళితులు ఇక్కడ పని చేయలేము అని మన 8 కోట్ల మనమట మనం చాదగాలను చాదగాళ్ళకి ఆస్తులు చేసేవాళ్ళకి 8 కోట్లు మన డబ్బులు వెంటనే తీసుకుపోయినాడు. తప్పనిసరిగా నేను ప్రెసిడెంట్గా, నేను ఎమ్మెల్యేగా కన్సల్ట్ మినిస్టర్ చెప్పి మన డబ్బులు మనం కట్టినట్టు చూద్దాం. అదేవిధంగా మీరు కూడా రైతులు దయచేసి నీటి వాళ్ళ దగ్గరని వాస్తవాలు చూసుకుంటూ వస్తున్నారు. కొన్ని ఆలోచించాం. నిన్న సివిల్ సప్లై మినిస్టర్ నేను పోతున్నాం. ఎంత బాధ ఉన్నామంటే వాటిని ఏం చేయాలని అర్థమవుతుంది, బియ్యం ఏం చేయాలని అర్థమవుతుంది. అన్ని పంటలు ఉంటా ఉంటే మనం మంచి నూనె కూడా బయటకు తెచ్చుకుంటున్నాం. పెట్రోల్ డీజిల్ 30 లక్షల కోట్ల బయటకు తెచ్చుకుంటున్నాం. ఇలా ఇప్పుడు మంచి నూనె నేను చెప్తా ఉన్నాను నీకు, మన దాంట్లో అన్ని కెమికల్స్ వేసి స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండడానికి మనకి ఇస్తాం. అటువంటి మానేసి
మన పెద్దలు అప్పుడు గాడుగుతో కట్టగాడుగుతో తీస్తా ఉంటుంది. ఆ విధానం కట్టాం. అది కూడా 15 రోజులకు 20 రోజులకు ఒకసారి మళ్ళీ కొత్తలు వాడుకోవాలి. అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, పని చేయగలుగుతాం, హాస్పిటల్ కూడా పోకుండా ఒకసారి. ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా నాకు ఇంకా 2 దేశంలో స్వాతంత్రంగా పెట్టుకోవాలన్నాయి కాబట్టి ನಾನು మీ అందరి అన్నతో నేను అక్కడ పోయి మళ్ళా మనం ఒక 2 నెలల తర్వాత ఏం చేద్దాం, ఏం చేసుకుంటాం, ఏంటి సలహాలు ఏంటి, మా డైరెక్టర్ ఏమంటున్నారు, చేస్తున్నారు. తప్పనిసరిగా మొహమ్మద్ రెడ్డి గారు కలిసి ఈ రైతుల ఆలోచన అధికారులు గుర్తులో వెళ్దాం, పరిస్థితుల్లో గుర్తులో పెడదాం. దిగుబడి రావాలి, రేటు రావాలి. ఈ 2 లక్షలే మనం అందరం బాగుపడతామని చెప్తూ 60 టన్నులు వస్తే షుగర్ ఫ్యాక్టరీ నడిస్తే ఇక ఎకరాలు 60 టన్నులు వస్తే 2 లక్షల రూపాయలు వస్తాయి. 1 లక్ష పోయినా 1 లక్ష మనకు ఉంటుంది. ఇవన్నీ ఏదో అది చెప్పినట్టు కాదు. మా ఊళ్ళోనే మా పక్కన సంఘం ఉంటలో రైతులు 60 టన్నులు ఇస్తా ఉన్నాం. మన రైతులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఎలా చదువుతున్నారు, మనం ఎందుకు చేయలేకుంటాం. వీళ్ళందరూ షుగర్ కేర్ పెట్టమంటే తప్పనిసరిగా షుగర్ ప్రైస్ స్టార్ట్ చేస్తాం అని చెప్తూ మీరు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారికి మాకు కమిటీ వేసిన దానికి తెలంగాణలో బస్సు తెస్తారా? తెలంగాణలో మీ కమిటీ బస్సు వస్తుందా? బస్సులో చెప్తా ఉన్నారు కాబట్టి నాకు కూడా నమ్మకం ఉంది. ఫస్ట్గా తెచ్చి రైతులకు ఏం అవసరం ఉందో చేస్తామని చెప్తూ మన బోధన శాసనసభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారి తరఫున ఘన సన్మానం ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతో మీ అందరి కూడా అభినందన తెలియాల్సిందిగా కోరుతున్నాము. గజమాలతో సత్కరిస్తున్నారు. మనందరికీ తెలుసు, నిజామాబాద్ జిల్లాలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయి. గౌరవనీయులు పెద్దలు, రాజకీయ దురంధరులు, రైతు పక్షపాతి, అపర మేధావి, అనుక్షణం ప్రజల పక్షం వహించే మన మాజీ మంత్రివర్యులు, సీనియర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి తరఫున చిన్న మెమోటో బహుకరణ ఉంటుంది. అలాగే గౌరవనీయులు పెద్దలు, మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి కూడా ఘనమైనటువంటి గజమాలతో సత్కారం మరియు మెమోటో బహుకరణ మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారి తరఫున ఉంటుంది. అందులో ఇప్పుడు దయచేసి అందరూ కూర్చోవాలి, కార్యక్రమం ఉంటుంది. గౌరవ పెద్దలు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సార్కి ఇంకా వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల సారు సెలవు తీసుకోవడం జరుగుతుంది. మిగతా కార్యక్రమం అలాగే కొనసాగుతుంది. ఇంకా సార్ మాట్లాడేది ప్లీజ్. దయచేసి అందరు దిగాలి, సార్ మాట్లాడతారు.
మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీటింగ్ కాలేదు, పెద్దలు మన వేల్పూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఏదైతే ఇక్కడైతే జరిగిందో అది ఉన్నది కాబట్టి పెద్దలు పోయినారు. ఇంకా మీరు ప్లీజ్ దీంట్లో కూర్చొని అరగంట సేపు పెద్దలు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా సందేశం వినాల్సి ఉన్నది, ఇంకా మన పెద్దలు ఉన్నారు. అన్నీ అయిన తర్వాత భోజనం చేసి పోయేది ఉంది. మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. అందరూ కలిసి ఆ సీట్లలో కూర్చోవచ్చింది కానీ మనం చేస్తా ఉన్నారు. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా నాకు స్వాగతం పలికి ఒక రైతు బిడ్డని మార్కెట్ కమిటీగా చేసిన పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారికి నేను రుణపడి ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇంకా మన పెద్దలు ఆ ఆశీర్వాదంతో సెక్రటరీ గారికి కూడా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే మాకు బాధ్యతలు అప్పచెప్పిందో సూచన తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పేసి పాలకవర్గ సంఘటనలు మన అందరూ మీకు మాట ఇస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మార్కెట్లో మా మీద నమ్మకంతో ఇంత పెద్ద మార్కెట్ మాకు మా భుజాలపై పెట్టినందుకు మేము మా ఎమ్మెల్యే గారికి కానీ సురేందర్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మన జిల్లా నాయకత్వం అందరికీ నేను పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా మీ మాట సూచ తప్పకుండా మీ అడుగుతాడలో నడుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సోదరులను మీరు అందరూ కొంచెం కూర్చుంటే బాగుంటుంది. ఒక 10 నిమిషాలలో మీటింగ్ క్లోజ్ చేద్దాం. కొంచెం అల్లరి చేయకుండా ఈ మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్ స్థాపించిందో ఆ రోజు నుంచి కూడా ఒక రైతు కుటుంబం వచ్చినటువంటి నాయకుడికి ఎక్కడ కూడా మార్కెట్ చైర్మన్ కాలేదు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన రైతు ప్రభుత్వం కాబట్టి ఒక రైతు బిడ్డకే మార్కెట్ కమిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో పెద్దలు మన ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఈరోజు నాకు చైర్మన్గా నియమించడం జరిగింది. దానికి పేరు పేరున నేను మన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మా మంత్రివర్యులు తుమ్మలనాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మార్కెట్ యార్డ్లో ఎలాంటి ఇబ్బందులున్నా ఏదున్నా కూడా మా ఎమ్మెల్యే గారి అనుసంధానంలోనే నడుస్తామని చెప్పేసి నేను మనవి చేస్తూ ఈ మార్కెట్లో ఏది ఏమైనా కూడా వారికి ముందు చెప్పిన తర్వాతనే మా పాలకవర్గం మేము విషయం తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం మనం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. అందరూ కొంచెం కూర్చుండవలసిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాం. ఈ సన్మాన కార్యక్రమాలు ఆపి మీరు కూర్చుంటే బాగుంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన వైస్ చైర్మన్ రాజేందర్ గారిని మాట్లాడాల్సిందిగా సార్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఏమైనా చేస్తున్న సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కూడా మాజీ మంత్రివర్యులు ఇద్దరు సురేందర్ రెడ్డి గారు, మరి భూపత్ రెడ్డి గారు, వేదికపై ఉన్న నరేంద్ర పుయ్యారు గారు, అదే ఇద్దరు వచ్చినటువంటి మాజీ రెడ్డి గారు, చైర్మన్ చాలారెడ్డి గారు, నా సోదరులు డైరెక్టర్లందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాపై నమ్మకంతో గౌరవంతో ఈ పదవి అప్పచెప్పినటువంటి మన ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే గారు ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వీరి అడుగుజాడల్లో నడుస్తూ మాకు మా అదృష్టం ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదైనా కానీ చాలా మంచి పేరు ఉన్నది. మాకు మిగతా ఆధ్వర్యంలో మేము పనిచేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు నాన్ కరప్టెడ్ మంచి
వ్యక్తులు వాళ్ళ సమక్షంలో మేము ఈ పాలక మండలి ఉండడం అనేది మాకు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. గత 10 సంవత్సరాల నుంచి పాలక మండలి లేకుంటే ఖాళీ 2 సంవత్సరాలు ఉంటే మొత్తము నిజామాబాద్ మార్కెట్ అనేది చాలా సమస్యలతో కూడుకున్నది. దీన్ని మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా వాళ్ళ సూచనల మేరకే ఏదున్నా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి చెప్పి ఏం చేసినా కానీ వాళ్ళు అడుగుజాడలు నడుస్తూ వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం మేము ఫండ్స్ ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ బాధ్యతలకు ప్రత్యేకంగా మన భూపతి రెడ్డి గారికి మా సుదర్శన్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. జై సోదరులందరికీ మంచి చేయగలరని చెప్పి మనం మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన ఐడిషనల్ చైర్మన్ నారాచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కింద రంగేడి గంగాధర్ శ్రీనివాస్ వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరు కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అధికారులు పాలక వర్గం సన్మానం తర్వాత చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు ఉన్నారు, వారి యొక్క సందేశాలు ఉంటాయి. దయచేసి 15-20 నిమిషాల్లో కూర్చోవచ్చుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి బోధన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మరి సుదర్శన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు అది రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, నేడు నూతనంగా మరి ప్రభుత్వం నియమించినటువంటి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి గంగారెడ్డి గారికి, అదేవిధంగా మరి ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ రామచంద్ర గారికి, వాళ్ళ పాలక వర్గానికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, మరి సహకార సంఘ అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు, ఎంపీలకు, ఎంపీటీసీలకు, మహిళా కార్యకర్తలకు, ఇక్కడ వేదిక పై ఉన్నటువంటి మా నాయకులకు, మరి రైతులకు, అలాగే డైరెక్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో వారి సారథ్యంలో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గౌరవ కోదల ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ, ముందున్నటువంటి సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ, మనది ఇప్పుడే చెప్పారన్న అన్నపూర్ణ జిల్లాగా ఎంతో పేరు సంపాదించింది. ఎంతోమంది రైతు బిడ్డలు మన దగ్గర ఉన్నారు. మరి గంగారెడ్డి అన్న గారు కూడా రైతు కాబట్టి ఆ రైతుకు ఉన్నటువంటి కష్టాలు, వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలో ఆయనకు మంచి అవగాహన ఉంది. మరి ఇక్కడ కమిటీ మన మార్కెట్ కమిటీలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నా, మేము ఎంతో మంది మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలా సమస్యలు కూడా మాట్లాడడం జరిగింది. మరి అదే విధంగా మీరు ముందుకు వెళ్ళి దృష్టి సారించి మరి సమస్యలన్నీ కూడా నెరవేర్చి మరి రైతు సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ పదవి ఇచ్చినటువంటి ప్రభుత్వానికి అలాగే అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు మనం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన పెద్దలు, మా రూరల్ శాసనసభ్యులు వారిని ప్రసంగించాల్సిందిగా నేను మనవి చేస్తాను. ఈరోజు నిజామాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా
పెద్దలు ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా పెద్దలు రామచంద్ర గారు, మరియు సభ్యులుగా రాజలింగర్ గారు, ఎన్ఎస్ బాగారెడ్డి గారు, దండ రాజేంద్ర గారు, అదేవిధంగా మెగావతి మంత్య గారు, అదేవిధంగా గమ్నాజీ గంగారెడ్డి గారు, శ్రీమతి వంగ దేవశర్మ గారికి, అదేవిధంగా పెద్ద ఇంద్రుడు గారికి, సాయి వెంకటేశ్వరరావు గారికి, రఘువీర్ గారికి, మహమ్మద్ ఈసా గారికి, మల్లేష్ గారికి, అదేవిధంగా నరేంద్ర కుమార్ గారికి, అదేవిధంగా పుష్పరాజు రామకృష్ణ గారు సిగ్గులో చైర్మన్ గారికి, అదేవిధంగా మరి మార్కెట్ కమిటీ సంచాలకులు, అదేవిధంగా సహ సంచాలకులు, తర్వాత మన మేయర్ ఈత కిరణ్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన డీసీసీబీ ప్రెసిడెంట్ డీసీఎంఎస్ ప్రెసిడెంట్ తారాచంద్ర గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను, మరి అదేవిధంగా మన మార్కెట్ కమిటీ పరిధిలోని ఉన్నటువంటి దరిపల్లి, డిజిపల్లి, మోపాల, నిజామాబాద్ రూరల్, అదేవిధంగా నందిపేట, మాకులూరు, మరి నవిపేట, అదేవిధంగా నిజామాబాద్ అర్థం నుండి అన్ని ప్రాంతాల నుండి వచ్చినటువంటి రైతులకు, మరి రైతు బిడ్డలకు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా ముఖ్యంగా మరి మన ఇంతకుముందే మనకు అతిథిగా వచ్చి ఇక్కడ వేల్పూర్లో, అదేవిధంగా కమ్మపల్లిలో ఇదే కార్యక్రమం మన మార్కెట్ కమిటీ సమావేశం ఉండడం వల్ల వచ్చి ఇక్కడ అటెండ్ చేసి వెళ్ళిపోయిన పెద్దలు సురేష్ రెడ్డి గారికి, రామాల మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులకు అందరూ కూడా సోదరులందరూ కూడా నమస్కారం. ఇవాళ చాలా శుభదినం. గత 9 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 3 సంవత్సరాలే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు. 6 సంవత్సరాల మార్కెట్ కమిటీ చైర్మన్ లేదు. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మన ఇక్కడ కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ మార్కెట్ మన తెలంగాణలో 2వ పెద్దది. మొట్టమొదటిది ఇది మన గడ్డియాకార మార్కెట్, తర్వాత వరంగల్, తర్వాత నిజామాబాద్, మన 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంటుంది. చాలా పెద్ద మార్కెట్, చాలా చరిత్ర ఉన్నటువంటి మార్కెట్ ఇది. మరి ఇలాంటి మార్కెట్కు మరి ముప్ప రంగారెడ్డి మరి నాకు అన్నలాంటి వాడు, మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి మరి సర్పంచ్ స్థాయి నుండి మరి వాళ్ళ గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు పెద్దలు డీసీ గారి ఆధ్వర్యంలో, మళ్ళా తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 18 నుండి మరి నాతోనే మరి కలిసి పనిచేసినటువంటి సందర్భంలో మరి నాతో పాటు కుప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా శేఖర్ గారు చూడొచ్చిన బండిలో మరి నాకు కుడివైపుగా ఎడమవైపు ఇద్దరు ఉండి కూడా మరి మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకోవడం జరిగింది. మరి అటువంటి రైతు బిడ్డలకు ఈరోజు మనం మార్కెట్ కమిటీని అప్పగించడం అనేది నిజంగా చాలా మంచిది. దీనికి మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి పెద్దలు సమీర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మన ఆర్మూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ గారు, మరి మా ఆంధ్రలో మేము ఒక పేరు ప్రపోజ్ చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మహేశ్వరరావు గారికి మేము చెప్పినప్పుడు ఆయన మా సంబంధాన్ని ఏవైతే పంపించినా దాన్ని ఆ కమిటీ కోసం అప్రూవ్ చేసినందుకు వారికి మహేశ్వర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇవాళ మా అందులో లక్ష్యం ఈ మార్కెట్ కమిటీని కాపాడుకోవడం. మేము వచ్చేటప్పుడు చెప్తా ఉన్నాను ఇక్కడ రాణిస్తూ ఉంటే ఒకప్పుడు ఈ మార్కెట్ మొత్తం కలకలలాడేది. ఇక్కడ మరి అంటే ఇసుక వేస్తే రాలన్నటువంటి జనాలు ఉండేవాళ్ళు, అంతా బిజీగా ఉండేది. మరి వాళ్ళకు ఉన్న వాళ్ళకు మార్కెట్ కమిటీ వెలువెలబోతుందనే మాట చెప్పడం జరిగింది. ఇక్కడ దాంట్లో ఇక్కడ ర్యాలీలో మేము వస్తున్నప్పుడు అంటే ఈ మార్కెట్ కమిటీని కాపాడుకోవడం, ఈ మార్కెట్ కమిటీని అభివృద్ధి పరచడం, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మార్కెట్ ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ అమ్మి మరి రైతులకు లాభసాటిగా వాళ్ళ ఉత్పత్తులను మనము అన్ని పెట్టడమే మార్కెట్ కమిటీ యొక్క ఉద్దేశం. ఇవాళ మనకు చాలా షెడ్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఇంకా మన గోడౌన్స్ ఉన్నాయి, ఇంకా చాలా గ్రామాలలో మార్కెట్ షెడ్ కట్టాల్సిన అవసరం
కాబట్టి మన దగ్గర కొన్ని బ్యాలెన్స్ అమౌంట్ కొన్ని మనం ఎందుకంటే మనది సర్ప్లస్ మార్కెట్ మన దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని మన మార్కెట్ కమిటీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి డిపార్ట్ చేసి ఇప్పుడు ఎక్కడైనా అధికారులు సమాచారం మేరకు దగ్గర 22 కోట్ల మనకు ఇక్కడ సర్ప్లస్ అమౌంట్ ఉన్నది. అది కాకుండా ఇంకా చెప్తున్నారు 12 కోట్ల రూపాయలు ఈ మార్కెట్ ఉంటే మరి పాలకవర్గం లేకపోవడం వల్ల మనకు గడ్డి అన్నాము తర్వాత ఇంకా కూరగాయల పంట మార్కెట్ కూడా ఇక్కడ డబ్బులు నిర్వహించడం జరిగింది. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి వారు వచ్చేవాళ్ళు కానీ వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల రాకపోయిన వాళ్ళు వాళ్ళను డైరెక్ట్గా అడిగే వాళ్ళను మా మార్కెట్ నుండి తీసుకుపోయినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇక్కడ నిజామాబాద్ రైతులకు అందినటువంటి సొమ్ము కాబట్టి మరి మాకు మళ్ళీ అంతకంటే 200 కూడా డబ్బు ఇచ్చి మరి మన మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో మార్కెట్ సెన్స్ కానీ మార్కెట్ కోడల్స్ కానీ మరి రైతులకు సంబంధించిన ఇంకా ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా ఇచ్చేయడానికి ఇవ్వాలి. కానీ మేము తప్పకుండా మార్కెట్ కమిటీ తరఫున మేమందరం కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ మంత్రి గారికి ఇవ్వబోతున్నాం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మన రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా పసుపు రైతులే కావచ్చు, ఎర్రజొన్న రైతులే కావచ్చు, బెల్లం రైతులే కావచ్చు, మరి అదేవిధంగా మక్క రైతులే కావచ్చు, ముఖ్యంగా వరి రైతులే కావచ్చు, ఇవాళ ఆంక్షలు కానీ ఇంకా చాలా రకాలైనటువంటి పంటలు అమ్ముతారు. వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా నేను మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా. ఇంతకుముందు ఇక్కడ వచ్చినటువంటి రైతులందరికీ కూడా మధ్యాహ్నం టైంలో భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇందిరమ్మ భోజనశాలలు మనకి ఏర్పాటు అవుతా ఉన్నాయి. దయచేసి మనము నిరంతరం సివిల్ సంస్థలు మాట్లాడి కన్సల్ట్ డిపార్ట్మెంట్ మాట్లాడి మనం ఇక్కడ చర్చల వల్ల వేరే గ్రామంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేకపోతే ఇక్కడ తీసుకు వర్కర్స్ అమ్మాయిలు కావచ్చు, ఇంకా కాంట్రాక్ట్ లేబర్ ఎవరున్నా కానీ వాళ్ళందరూ మధ్యాహ్నం భోజనం అక్కడనే మనము పెట్టుకున్నటువంటి ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద రంగారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం పరిస్థితి ఎట్లా ఉంటే గత 9 నెలల నుండి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలన ఏర్పాటు చేసిన సందర్భంలో రైతులను ఆదుకునే విధంగా ప్రతి అంశంలో ఇవాళ రైతుల పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా అదే కాకుండా ఇవాళ వర్షాకాలం పంట నుండి సన్న పంటలకు మరి సపరేట్గా కౌంటర్స్ పెట్టి మరి వాళ్ళకు 500 రూపాయల బోనస్ ఇచ్చే ఏర్పాటు కూడా చేయబోతా ఉన్నాం. అంటే రైతులారా మీరందరూ కూడా గమనించండి. ఇవాళ మనకు వరి పంట 2260 రూపాయలు వస్తుంది. ఇక్కడ 60. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకన్నా ముందు ఎజెండాలో చెప్పడం జరిగింది 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి. ఇవాళ 500 రూపాయల బోనస్ ఇవ్వడం వల్ల ఒక్కొక్క ఎకరానికి మనకు 30 క్వింటాలు వరి పండితే మరి ఒక్కొక్క ఎకరానికి 12,500 రూపాయలు 15,000 రూపాయలు వస్తుంది. అట్లా మన దగ్గర 2 పంటలకు ఒక ఎకరానికి 30,000 అదనపు రైతులకు వస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ సన్న బియ్యం కూడా అందరికీ పేదవారికి జనవరి 1 నుండి ఇద్దామని చెప్పి ఇవాళ కొత్తగా పైలట్ ప్రాజెక్ట్ ఇద్దామని ఇక్కడ సాంపల్లిలో ఇక్కడ కూపర్పల్లి డివిజన్ నెంబర్ 3లో ప్రతి నియోజకవర్గంలో 2 ప్లేస్లలో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఫ్యామిలీ కార్డ్స్ ఇద్దామని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఫ్యామిలీ కార్డ్స్ ద్వారా వాళ్ళకి సన్న బియ్యం రేషన్ బియ్యం ఇవ్వడమే కాకుండా మన ఆరోగ్యశ్రీ పథకానికి అదేవిధంగా మరి అన్ని రకాలైనటువంటి ప్రభుత్వం అందజేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అది పెన్షన్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, అదేవిధంగా 500 సిలిండర్ కావచ్చు, ఇంకా భవిష్యత్తులో పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కానీ మన ఫ్యామిలీ కార్డు ద్వారా డిజిటల్ కార్డు ద్వారా ఇవ్వబోతున్నాం. దాంట్లో 2 అడ్వాంటేజ్ ఉన్నాయి. మీకు అందరూ కూడా తెలుసు, రేషన్ మీ సొంత గ్రామంలోనే తీసుకునే అవసరం లేదు. మీరు ఒక కారణంతో హైదరాబాద్ పోయినా నిజామాబాద్లో ఉన్నా సిరికొండ వాళ్ళు కూడా ఇక్కడ నిజామాబాద్లో రేషన్ తీసుకుంటారు. ఒక ఆడపిల్ల పెళ్లి కాకుండా ముందు తండ్రి దగ్గర తల్లి కుటుంబంలో మరి ఎంటర్ అయితే పెళ్లి అయితే అత్తగారి దగ్గర ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా
ఇక మరి వ్యవసాయ రంగానికి సంబంధించిన మటుకు మరి ఇక్కడ డిజిటల్ కార్డు ఇవ్వడమే కాకుండా మరి సన్న బియ్యమే ఇవ్వడమే కాకుండా 500 రూపాయలు బోనస్ ఇవ్వడం కాకుండా ఆ రోజు చెప్పినట్టు 42 లక్షల మందికి ఫ్యామిలీ కుటుంబాలకు 31,000 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్న మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో మరి రైతులకు రుణమాఫీ జరగలేదని మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారు మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి, మరి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారమే దగ్గర 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు 3 విధులలో రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ కొంతమంది ఉన్నారు ఇక వాస్తవం ఏంటంటే వాళ్ళకు పిల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఏదైతే బ్యాంకులో ప్రాబ్లం ఉండడం వల్ల మరి ఇంకా కొంతమందికి 2 లక్షలకు పైన అప్పు ఉండడం వల్ల బ్యాలెన్స్ అకౌంట్ వాళ్ళు కట్టకపోవడం వల్ల ఇంకా దగ్గర 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దయచేసి మనకు గుర్తు కూర్చుంది. అంటే ఈ విధంగా రైతులకు ఇచ్చిన మాట ప్రభుత్వం ఏదైతే 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిందో ఏదైతే 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిందో ఒక నెల లేటు కావచ్చు కానీ ఖచ్చితంగా 100% అందరూ రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతులకే కాదు, ఇవాళ పేదలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా ఇల్లు అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. 5 సంవత్సరాలలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ జీఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మూసీలో పేదలకు అన్యాయం జరిగిందని. హైదరాబాద్లో మరి పేదవాళ్ళ ఇల్లు పేదవాళ్లకు నష్టం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. ఏ పేదవారికి కూడా నష్టం జరగదు. మరి హైదరాబాద్లో ఇవాళ మన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటున్నాం. మనం చూసి దాని పరిరక్షణ వల్ల మరి మన హైదరాబాద్ని శుభ్రంగా చేసుకుంటున్నాం. మూసీ నుంచి ఒక బోర్డు స్థాపించింది, మరి పెట్టింది కేసీఆర్. ఆ రోజు 1000 కోట్లు అప్పు తీసుకొని మరి మూసీ నదిని బాగు చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఇవాళ అదే కేసీఆర్ మనుషులు ఎవరైతే మన ఈ కేసీఆర్ కేటీఆర్ కానీ హరీష్ కానీ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆ నైతిక హక్కు లేదని చెప్పి మరి గొంతు కూర్చుంటామని దయచేసి ఇంకా మాట్లాడలేదు. మేము ఒకటే మేము చెప్పదలుచుకో ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరి ఈ మార్కెట్ కమిటీ కమిటీని పరిరక్షించడానికి ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మరి రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళ కమిటీని కూడా అభినందిస్తూ మరి మార్కెట్ కమిటీని అన్ని నంబర్ 1 మార్కెట్ కమిటీగా రాష్ట్రంలోనే చేస్తారని చెప్పి భావిస్తూ మరి నా గొంతులు కొంచెం ఇబ్బంది కాబట్టి క్షమించాల్సిందిగా కోరుతూ ఈజీగా సెలవుస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సందేశానికి ధన్యవాదాలు. అది ఉద్యమంలో ముందుండి ఉరికిన ముందు మరి మన తెలంగాణ సమస్యల్ని ప్రస్తావించిన కూర్చోండి అందరు కూర్చోండి 5 నిమిషాలలో అయిపోతుంది. అందరు కూర్చోండి. ఇప్పుడు ఏదైతే ఒక 5 నిమిషాలు కూర్చోండి అన్న, 5 నిమిషాలలో అయిపోతుంది. మీరు ఆలస్యం చేయకండి. ఒక్కొక్కలా పిలుచుకుంటే అందరికీ సన్మానం చేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఓకే అవ్వండి. 5 నిమిషాలు ఓకే అంటే బాగుంటుంది. ఏదైతే
పెద్దలు మాకు సూచించారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ మార్కెట్లో ఒక ఏదైతే ఇది ఉండే దాన్ని ఏమంటాం క్యాంటీన్, ఆ క్యాంటీన్ గత 10 సంవత్సరాలు మూసివేయబడ్డది. పెద్దలు చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వంలో మా మంత్రి గారు కానీ మా డిపార్ట్మెంట్ కానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పేద ప్రజలందరికీ, రైతులకు ఇక్కడ నాణ్యమైన భోజనం ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా పాలకవర్గం అందరం ఆలోచన చేసి ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఒకటే ఇక్కడ ఎన్ని నిమిషాలు మా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్కి మేడం డైరెక్టర్లు అందరికీ మార్కెట్ కమిటీ వాళ్ళు ఆ మెమోండోలు ఉన్నాయి తీసుకొచ్చి ఒక్కొక్కరు పేరు చదువుతాను, వాళ్ళకి ఇవ్వవలసిందిగా నేను ఒక 2 నిమిషాలలో మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అయిపోయిన తర్వాత సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ మెమోండోలు తీసుకొని రావాల్సిందిగా నేను మార్కెట్ కమిటీ సోదరిని ఆ కవర్ అది ఏదైతే ఉందో మొత్తం బాక్స్ ఇస్తారండి ఇక్కడికి ఎమ్మెల్యే గారి చేతుల మీద మనం మార్కెట్ పార్టీ డైరెక్టర్లకు మెమోండోలు అందజేద్దాం. ఇప్పుడు మన వైస్ చైర్మన్ అక్కడ అలాగే రమ్మని చెప్పండి. బాక్స్ తీసుకురమ్మా, బాక్స్ తీసుకురండి బాబు. మీ పొయ్యిలు ముందు